నమస్తే మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మాయాద్రి క్యాబ్ తోలుతుంటా. ఈరోజు కూడా బండి తీయబోతున్నా. సో మనం బండి తీసే ముందుగా డేట్ చెప్పుకుందామండి. 18వ తేదీ మంగళవారం 6వ నెల 2024. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. దానికన్నా ముందు 0 కిలోమీటర్ చేద్దామండి. ఇప్పుడు 0 కిలోమీటర్ చేస్తున్నా. 0 కిలోమీటర్ అయిపోయింది. టీ షాప్ దగ్గర పోయి చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఓకేనా? టీ అయితే తాగేసి వచ్చిన. ఇప్పుడు వచ్చేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. సో 0 కిలోమీటర్ కూడా చేసేసిన కదా. ఫస్ట్ వచ్చేసి మనం ఓలా స్టార్ట్ చేద్దామండి. టైం వచ్చేసి 8:01 అవుతుంది కరెక్ట్గా. సో ఓలా ఆన్ అయిపోయింది. నెక్స్ట్ ర్యాపిడో ఆన్ చేస్తున్నాం. ర్యాపిడో కూడా ఆన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్రి ఆన్ చేస్తున్నాం. ఏం తీసుకోకుండా ఓకే, నమ్మయాత్రి ఆన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఊబర్. అన్ని యాప్లు ఆన్ చేసుకుంటూ కూర్చోళ్ళు ఊరికే దాంట్లో వస్తే దాంట్లో. ఈరోజు అది కాక మంగళవారము, ఏం బిజినెస్ అవుతుందేమో తెలియదు. సో ఊబర్ కూడా ఆన్ చేస్తున్నా. ఊబర్ ఆన్ అయింది. ఈడాడు ఫుల్ సర్జ్ ఉంది. ఆడ సిటీ సెంటర్లో ఉంది. మన ఏరియాలో కొంచెం కానీ లేదు అసలు. యాప్స్ ఆన్ చేయడానికి 1 నిమిషం పడుతుంది 4. మళ్ళీ ఏదో కొత్తది ఒకటి ఇచ్చింది. ఫోన్ చేసినారు వాళ్ళు. సరే ఏదో డ్రైవ్ ఏదో వచ్చింది మొత్తానికి. అయితే పేరు చెప్పి దీంట్లో అటాచ్ చేస్తారా అండి? లేదులే, ఇంట్రెస్ట్ లేదులే, ఇప్పుడు ఉండే యాప్స్తోనే మనకు చాలా అవుతుందని చెప్పినాను. ఎందుకంటే మొబైల్ హ్యాంగ్ అవుతుంది. 3 ఇప్పుడు ఒకటేసారి వచ్చినాయి అనుకోండి బుకింగ్లు, 4 ఒక స్టక్ అయిపోతుంది. ఆ దాంట్లో తీసుకుంటే కాదు, వచ్చినా మనకు అన్నిటికీ తీసుకుంటుంది. ఒక్కొక్కసారి టచ్ అవుతుంది. అన్ని డిస్ప్లే మీద మనకి షో అవుతాయి కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు అన్నీ తీసుకుంటాం ఒక్కొక్కసారి. అట్లా నాకు చాలాసార్లు జరిగింది. అందుకని చెప్పేసి వద్దని చెప్పేసి నేను, సరే ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఈరోజు బిజినెస్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. బాబా ఈరోజు ఏమో కానీ నా అదృష్టం ఎలా రాసిపెట్టింది తెలియదు. కానీ చాలా రోజులు, అంటే చాలా రోజుల తర్వాత ఆన్ చేసిన కొంతసేపటికే ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చిందా. అది కూడా 8:30కి టైం ఫిక్స్ చేసినారు. చాలా రోజుల తర్వాత వచ్చింది నాకు ఎయిర్పోర్ట్కి అయితే. నేను అనుకుంటాను ఎన్ని రోజులు అయినా నాకు ఎయిర్పోర్ట్కి రాలా, డైరెక్ట్ వేసినా కోటి వేసినా అని చెప్పేసి. ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పుడైతే టైమింగ్ సెట్ చేసినారు 8:30 కానీ చూద్దాం. అది టైం వచ్చేసి 8:06 అవుతుంది. సో చూడొచ్చు 1.3 ఉందంట. ఓలాలో వచ్చింది మనకి బుకింగ్. ఇది ఇదో 8:30కి. ఓకేనా, 6 మినిట్స్ 1.3 ఉంది. లేట్ చేయకుండా అన్నీ ఆఫ్ చేసి ఇప్పుడు పికప్ లొకేషన్ పోదామండి. సో 600 చిల్లర ఏం చూసినాడు. దాంట్లో టోల్ గేట్ ఇంక్లూడ్ ఉంటుంది. సరేనా? సో లాస్ట్ మనకి ఎంత వస్తుందో చూద్దామండి. ఏదైతే మనకి ఫస్టే బుకింగ్ వచ్చింది, అది కాక మంగళవారము, బిజినెస్ ఏమాత్రం ఉంటుందో తెలియదు మనకైతే తగిన. సరేనా? ఇప్పుడైతే మనము పికప్ పాయింట్కి పోయి పికప్ అయిన తర్వాత డ్రాప్ అయిపోయిన తర్వాత చూసుకుందామండి. అమ్మ నా దరిద్రం ఏంటో కానీ 2 రోజుల నుంచి బండిని కడుగుదాం అనుకుంటున్నా, కడగలేకపోయినాను. సో ఈరోజు కడిగినాను. కడిగిన తర్వాత వాన వస్తుంది. కష్టపడినందుకు ఫలితం లేకుండా పోతుంది. అసలు నాకే అర్థం కాలేదు. చూడండి, వర్షం వస్తుంది. కడిగిన బాగా షాంపూ వేసి మరీ కడిగినా నా బండిని. వర్షం వస్తుంది, మీరే చూడండి ఒకసారి. చూడండి, వర్షం స్టార్ట్ అయింది. కడిగింది రో అంతా మొత్తం వేస్ట్, బుడిది పాలైనట్టు. చూడండి. పికప్ పాయింట్కి అయితే పోతున్నాను. ట్రాఫిక్ కూడా పర్లేదు. మా ఏరియాలో ఎప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండదు. ఎందుకు ఈరోజు ట్రాఫిక్ ఉంది. బిజినెస్ ఏముంటుందేమో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు చూద్దామండి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ అయిపోయింది. టెర్మినల్ 2లో మనకైతే వెంటనే క్లోజ్ చేసిన వెంటనే బుకింగ్ వచ్చింది. మినీలో వచ్చింది. చూద్దామండి. 8:49 అవుతుంది. పికప్ కస్టమర్ అని వచ్చింది. సో మనము T2లోనే వచ్చింది పికప్ కూడా మనకి. ఎయిర్పోర్టు టెర్మినల్ 2 జస్ట్ డ్రాప్ చేసిన వెంటనే వచ్చింది. లాస్ట్ టైం ఇలాగే బుకింగ్ వచ్చినప్పుడు మొబైల్ తీసుకోకుండా నేను డిక్కీ దగ్గర ఓపెన్ చేసేకపోయినాను కస్టమర్ లగేజ్ ఇవ్వడం కోసము. సో బుకింగ్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి నేను సెల్ తీసుకొని పోయినా. ఎప్పుడన్నా కానీ మీరు కానీ అంతే. సో డిక్కీ ఓపెన్ చేసేటప్పుడు ఇలా క్లోజ్ అయిన తర్వాత వెంటనే మొబైల్ తీసుకోమండి. ఊబర్లో కూడా ఇస్తాను. T2లోనే అంట. నాకొద్దు, బిజీగా ఉంటే మాత్రమే చూస్తా, లేకుంటే వద్దు. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు పోదామండి పికప్ పాయింట్లోకి. ఇక్కడ హైలైట్ ఏంటి తెలుసా? డ్రాప్ అయిన తర్వాత ఎప్పుడన్నా కానీ ఓలాలో బుకింగ్ అయిపోయిన వెంటనే ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా బుకింగ్ కాడు. కానీ ఈరోజు ఏమో బుకింగ్ అయిపోయిన వెంటనే బుకింగ్ ఇచ్చినాడు. సో ఇది హైలైట్, చాలా హైలైట్. ఊబర్లో అన్న డ్రాప్ అయిపోయిన తర్వాత ఇస్తాడు, కానీ ఓలాలో వేయడనమాట. వెయిట్ చేయాల. ఎప్పుడు చూడు 10 బండ్లు 20 బండ్లు లేకుంటే 50 బండ్లు 500 బండ్లు ఇట్లా చూస్తుంది. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఇచ్చినాడు. ఆడికి పోయిన తర్వాత ఎలా ఉందో సిచ్యువేషన్ తెలియదు. పికప్ పోయిన తర్వాత. సో పికప్ కూడా T2లోనే ఇచ్చినాడు. చూద్దామండి తొందరగా అవుతుందా లేదా అనేది. ఇప్పుడు పోతున్నాను. జస్ట్ ఇంకొక 2 మినిట్స్లో రీచ్ అయ్యేటానికి.
అటు పోయిన తర్వాత చూద్దాం పికప్ అవుతుందా లేదా, మన సిచ్యువేషన్ ఏంటనేది అటు చూద్దాం. ఓకేనా. మామూలుగా లేరు పికప్ పాయింట్లు అయితే, బండ్లే లేవు అసలు, ఫుల్ జనాలు ఉన్నారు. ఇది పరిస్థితి. పోయిన వెంటనే పికప్ అవుతుంది, డోంట్ వరీ. ఊబర్లోనూ అట్లా ఉన్నారు, ఓలాలోనూ అట్లా ఉన్నారు, ఫుల్ జనాలు ఉన్నారు. మంది మినీ కాబట్టి ఫస్ట్కి వెళ్ళిపోవాలి. మినీ ఎప్పుడు ఫస్టే ఉంటుంది దీడ. ఈ 4 మినీవే. మనమైతే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసినాము. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. 2 బుకింగ్లు చూడాలి, అంటే పోయిండే బుకింగ్ వచ్చిండే బుకింగ్. ఇప్పుడైతే ఇంద్రానగర్లో డ్రాప్ అయిపోయింది. కస్టమర్ దగ్గర నుంచి అయితే బాగానే తీసుకున్నాడు అమౌంట్. 1347 రూపాయలు తీసుకున్నాడు. మనకెంత ఇచ్చినాడో చూద్దామండి. 2 బుకింగ్లు చూడాలి, 2 చూసేద్దామండి. ఓకేనా. ఇప్పుడు టైం వచ్చేసి 10:09 అవుతుంది నైట్. సో 2 బుకింగ్లు చూద్దామండి. మనం 2 కంప్లీట్ చేసింటే అక్కడ 1 అని షో అవుతుంది. సో 18 షో. సూపర్ ఎర్నింగ్స్. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 25.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషము. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చి అది చూడు, ఇంకా రాకనే ఆడ క్యాన్సిల్ వస్తుంటే ఏం చేసేది. ఉన్నాండి అయ్యా, మళ్ళీ రాకండి. బుకింగ్ అయిపోయేదాకా చెయ్యొద్దు, చూపించేదాకా అయ్యాకు. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 25.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషము. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 871 రూపాయలు. మనకు వచ్చేసి 664 రూపాయలు ఇచ్చినాడు, ఇంక్లూడ్ టోలు. నార్మల్గా అయితే టోల్ లేకుండా 549 రూపాయలు దగ్గర చూడొచ్చు. ఓకేనా. సో టోల్తో సహా కలిపి మనకి 664 రూపాయలు ఇచ్చినాడు అనమాట. నెక్స్ట్ బుకింగ్ చూద్దామండి. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 42.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 10 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 1563 రూపాయలు అంట. కానీ క్యాష్ కలెక్ట్ నేను తీసుకున్నది వచ్చేసి తక్కువేను. ఇదేంటి ఇలా చూపిస్తుంది. నేను తీసుకున్నది 13 ఇదోడు క్యాష్ కలెక్ట్ అయ్యింది ఇక్కడ 1347 రూపాయలు. అంటే ఇంతకుముందు బ్యాలెన్స్ ఏదో ఉన్నట్లుంది. సో దాంట్లోకి యాడ్ అయింది. కస్టమర్ పే చేసిండేది అయితే మనకి 1347 రూపాయలు. ఇంతకుముందు ఓలా మనీ ఉన్నట్టుంది. ఓకేనా. సో మనకి ఇచ్చినది వచ్చేసి 950 రూపాయలు ఇచ్చినట్లు. సూపర్ ఎర్నింగ్స్ అసలు. సో టోల్ సపరేట్ 115 రూపాయలు ఇక్కడ. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1064 రూపాయలు, ఇంక్లూడ్ టోల్తో సహా కలిపేది. టోల్ కాకుండా అయితే 950 రూపాయలు. ఆ బుకింగ్ ఎత్తుకొని పోయినా కూడా బాగానే ఇచ్చినాడు. అది కూడా 6 కిలోమీటర్లకి 130 రూపాయలు అంతా చూపించి కదా. సో నేను అంతగా పట్టించుకోలే, వెంటనే ఆల్రెడీ ఏదో చూపించింది, అంటే వేరే వాళ్ళు ఎత్తుకున్నట్టు చూపించింది. ఓకేనా. ఏదన్నా వస్తే బుకింగ్ చూద్దామండి. ఇప్పుడు ఇంతవరకు అయితే ఏదో బుకింగ్ రాలే. మనకైతే కడుపులో ఎరకలు పరిగెత్తుతాయి, కీచ్ 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 అంటానే. ఏమైనా తిందామండి, ఎడని దొరికితే కానీ, లేదంటే ఏదైనా బుకింగ్ వస్తే తీసుకోబోదామండి. సో ఎర్నింగ్స్ అయితే సూపర్గానే. ఇప్పుడు 2 బుకింగ్ ఇగాను 1399 రూపాయలు అయింది. 2 బుకింగ్లో. తిరిగిండే కిలోమీటర్లో 72 కిలోమీటర్లు తిరిగిన. సూపర్ ఎర్నింగ్స్ బాగానే. చూద్దామండి పదనకి ఏమవుతాయి అనేది. ఇప్పుడు మనం వచ్చేసి 2 బుకింగ్లు చూడాలి. ఇది మన ఇందిరానగర్ నుంచి మెజిస్టిక్ వచ్చింది, ఏదో బుకింగ్ వచ్చింది. బన్శంకరి అంట. చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడ చూపిస్తుంది అది. స్కిప్. ఇందాక వచ్చింది ఏదైనా వేరేదో చూద్దామండి. ఇందాక వచ్చినది అయితే క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. నేను వచ్చింది అనుకుంటా. ఇందాక ఒక బుకింగ్ క్యాన్సిల్ చేసేయానులేండి, అదే అనుకుంటా. సో వేస్ట్ అదైతే బుకింగ్. ఓకేనా. సో ఇదే ముందర ఉన్నట్టున్నారు కస్టమర్లు. మనకి చాలాసేపు అయింది, బుకింగ్స్ నిలిచిపోయినాయి. సో వచ్చినప్పుడేమో అలాగే కంటిన్యూ కొట్టినాను. ఓలాలో 2 బుకింగ్లు చేసినాము. దాని తర్వాత మళ్ళీ ఒక 4 బుకింగ్లు చేసినాను. ఆ 4 బుకింగ్లు ర్యాపిడోలో 2 బుకింగ్లు చేసిన. ఆ 2 బుకింగ్లు చూసేద్దామంటే చాలాసేపు అయితే అందులో నిలిచిపోయినాయి బుకింగ్స్. సో అంటే వెంటనే చూపిద్దాం అనుకున్నప్పుడేమో బుకింగ్స్ వస్తూనే ఉంటాయి మీదనే. బుకింగ్కి చూపిద్దాం అనుకుంటే, కానీ అట్లా సెట్ కాదు. సో ఇంకొకసారి ఇంకా కొన్ని బుకింగ్స్ అయిన తర్వాత ఒకసారి చూద్దామని అనుకుంటే ఇంకా పూర్తిగా నిలిచిపోయినాను నేను. సర్జాపూర్ రోడ్లో ఉన్నా ఇప్పుడు. సో ఇప్పుడు టోటల్ మీద 6 బుకింగ్లు చూడాలి. ఆ 6 బుకింగ్లు చూసేద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 2:08 అవుతుంది. ముందుగా వచ్చేసి మనం ర్యాపిడోలో చూద్దామండి ఎర్నింగ్స్లో. 2 బుకింగ్లు చేసిన. 12 లోపల ఒక బుకింగ్ చేసినాను, 12 తర్వాత ఇంకో బుకింగ్ చేసిన. సో ఆల్ రైట్స్. మనకి 18వ తేదీ వచ్చేసి ఒక బుకింగ్ చేసిన 171 రూపాయి. ఇది ఓపెన్ చేసిన పెద్ద యూజ్ ఏం లేదు, ఎందుకంటే కిలోమీటర్స్ ఏం చూపిదు. టైమింగ్స్ ఒకటి చెప్పుకోగలం మనం.
సో అక్కడ కిలోమీటర్స్ ఎక్కడ కానీ చూపిలే, ఇక్కడ కామెంట్స్ ఏం పెడుతున్నారు కిలోమీటర్ దాంట్లో పోయి దీంట్లో పోయి చూడని చూస్తుంది కనిపిస్తాయని, కనిపించలేదు. సర్లే, ఇది వచ్చేసి 11:26కి తీసుకున్నాము. 19వ తేదీ వచ్చేసి ఒక బుకింగ్ కంప్లీట్ చేసినాను. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 116 రూపాయలు, మనకి ఇచ్చినది కూడా 116 రూపాయలు. ఇది వచ్చేసి 1:17కి తీసుకున్న బుకింగ్. దానికన్నా ముందు ఓలాలో చేసినాం, మనం ఓలాలో చూద్దామండి. ఇంకా ర్యాపిడోలో అయితే రాను కానీ రాలే అసలు బుకింగ్స్. డీటెయిల్స్ ఈ 2 బుకింగ్లు చూసినాం. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిండేది, ఎయిర్పోర్ట్ పోయిండేది, 2 చూసేసినాము. దాని తర్వాత సిటీలో చేసినది ఇది. ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 289 రూపాయలు, మనకు వచ్చేసి 214 రూపాయలు ఇచ్చినాడు. ఇది బుకింగ్ డీటెయిల్స్. 10:17కి తీసుకున్న పిఎం బుకింగ్ వచ్చేసి మినీ. ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ బుకింగు, ఇది వచ్చేసి 8 కిలోమీటర్లు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి, డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషం. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 295 రూపాయలు, మనకు వచ్చేసి 219 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను. ఈ బుకింగ్ తీసుకునేది వచ్చేసి 10:54కి. నెక్స్ట్ బుకింగ్ యోగో, ఇది ఇంకా ఒకటి క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఇది ఈ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 8 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాల్లో. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 214 రూపాయలు, మనకు వచ్చేసి 159 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ మినీ బుకింగ్. ఇది 11:46కి తీసుకున్నాను. దాని తర్వాత 12 గంటల తర్వాత చేసిన ఒక బుకింగ్ చిన్నది, ఇప్పుడు జస్ట్ ఇందాక అయిపోయింది. ఒక బుకింగ్ పెట్టి బుకింగ్ 98 రూపాయలు అంట. కానీ చూద్దామండి, దాన్ని కూడా ఎందుకు వదిలేయాలి. ఓపెన్ అవ్వు సరే, ఓపెన్ అవ్వని ఉంటుంది, డైరెక్ట్ చెప్పేసి. ఇది వచ్చేసి మినీ బుకింగు. కిలోమీటర్ 200 మీటర్లు, 1 కిలోమీటర్ల 200 మీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ లోపల ఉంది, ఇంక బయటికి కనపడదు కదా, డిజిటల్ పేమెంట్ అని కాబట్టి. సర్లేండి, ఆ బుకింగ్ మనకు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు చూసుకుందామండి. ఇప్పుడు ఏదో సంథింగ్ వాంట్ వర్నింగ్ అని వచ్చింది, అది మామూలుగా చూసినప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఏదైనా సర్వర్ ఇష్యూ ఉంటుంది, లేకుంటే అట్లా. దాని తర్వాత మామూలుగా అయిపోతుంది, అప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. బుకింగ్స్ అయితే ఏవి రాలేదు, కొంచెం డల్గానే ఉంది, ఎందుకంటే మంగళవారం నైట్ కదా, అందుకని కొంచెం డల్గానే ఉంటుంది. ఓకేనా, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది, ఇప్పుడు ఎంత దూరం ఉందో చూద్దామండి. అలాగే టైం చూద్దామండి. టైం వచ్చేసి 2:37 అవుతుంది. సో 2 కిలోమీటర్లు 6 నిమిషాలు చూస్తుంది. క్యాన్సిల్ అవ్వకముందే ఫస్ట్ పోయి పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ముందుగానే బుకింగ్స్ అంతంత మాత్రం ఉన్నాయి. బండ్లు అయితే ఇంకా ఈ ఏరియాలోనే దగ్గర 30-40 బండ్లు మాత్రం ఉన్నాయి. వాటి సన నిలబెట్టినారు సర్జాపూర్ సిగ్నల్లో. సరేనా, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి, లేట్ చేయకుండా. ర్యాపిడోలో అయితే బుకింగ్ అయిపోయింది, దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. అలాగే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో భారత్ పెట్రోల్ బంక్ ఉంది. ఆ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ వరకు ఎన్ని వెహికల్స్ నిలబెట్టినారో చూద్దామండి, కౌంట్ చేసి. బుకింగ్స్ లేక టైం వచ్చేసి 2:52 అయిపోయింది టైము. ముందుగా వచ్చేసి మనము ఇప్పుడు ర్యాపిడోలో బుకింగ్ కంప్లీట్ చేసాం కదా, దాన్ని చూద్దామండి. టైం 2:52 అవుతుంది. సో ఆ బుకింగ్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు ఆ బుకింగ్ గురించి చూద్దామండి. తర్వాత ఎన్ని క్యాబ్స్ ఉన్నాయో చూద్దామండి అక్కడ. ఇది వచ్చేసి 126 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నారు. మనకి ఇచ్చిండేది కూడా 126 రూపాయలేను. కౌంట్ చేసుకుంటూ పోదామండి ఎన్ని బండ్లు ఉన్నాయో. సో రైట్ సైడ్ మాత్రమే కౌంట్ చేస్తాను నేను. తర్వాత అలాగే లెఫ్ట్ సైడ్ ఎన్ని బండ్లు ఉన్నాయో మీరే క్యాచ్ చేసుకోండి. వర్షం అసలు ఇంక నుంచి మెయిన్ రోడ్ వరకు అన్ని వెహికల్స్ ఇంక అన్ని ఎల్లో బోర్డులే. ఎక్కడో మధ్యలో ఎక్కడో ఒక బండి వైట్ బోర్డు ఉండొచ్చు, ఎక్కడో ఒకటి. అది కూడా అమ్మమ్మ అంటే ఒక 3-4 బండ్లు కూడా వైట్ బోర్డులు ఉండవు, అన్ని ఎల్లో బోర్డులే ఉంటాయి. ఓకే, చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇది భారత్ పెట్రోల్ బంకు. చూడొచ్చు రైట్ సైడ్లో ఎన్ని బండ్లు ఉన్నాయో పెంచుకుంటూ వస్తావు. 1 2 3 4 5 6 7 8 మళ్ళీ మధ్యలో ఒకటి ఇది అవసరం లేదు. 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33
34, 35, 36, 37, 38, 39, 40. సో ఇక్కడ చూడొచ్చు, అదో ఆ మినీ బస్ దగ్గరికి వెళ్ళాలి. ఆ మినీ బస్ దగ్గరికి లాస్ట్ కదా ముందర, ఇట్లే తీసుకుంటే ఇద్దాం ముందర రోడ్డు, మెయిన్ రోడ్ అది, బ్రిడ్జ్. అగరా ఫ్లైఓవర్ ఏమో పిలుస్తారు దీన్ని, అగరానే అనుకుంటా. ఈ ఫ్లైఓవర్ దాకా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, లెఫ్ట్ సైడ్ కూడా ఒక 10 బండ్లు దాకా దగ్గర ఉన్నాయి, అవి కౌంట్ చేయలేదు నేను. ఆ బండ్లో రైట్ సైడ్ ఉండేది కూడా ఒకటి జంప్ చేసినట్లున్నాను మధ్యలో ఏడాను ఒక బండి, ఎందుకంటే ఫాస్ట్గా వస్తూ ఉంటాయి కదా, దాని మీద ఫోకస్ చేసి కరెక్ట్గా ఎంచడానికి కాదు, సబ్ అని వెళ్ళిపోతుంటాయి. కాబట్టి దగ్గర ఈడే 50 బండ్లు ఉన్నాయంటే మీరు లెక్క వేసుకోండి ఎంత దారుణంగా బుకింగ్స్ ఉన్నాయనేది. ఇంకా ఈ లైన్కి ఒకటే 50 బండ్లు అంటే ఆ లోపల ఉన్నాయి. ఇంకా నేను చూపించిన దగ్గర నుంచి మళ్ళీ వెనకాల కూడా బండ్లు నిలబెట్టుకున్నారు. ఈ ముందర కూడా ఉన్నాయి బండ్లు ఈ సర్కిల్లో. ఇక్కడ ఒకటి సిఎన్జిది ఉంది బంకు, ఆడ కూడా బండ్లు చాలా ఉన్నాయి. సిఎన్జి దాంట్లో కూడా బండ్లు చాలా ఉన్నాయి. ఇక పైన వర్క్ చేస్తున్నారు, ఇక్కడ వదిలిపెట్టినారు, బండ్లు పోతూనే ఉన్నాయి. ఇక్కడ తగిన ఎంత దారుణంగా అంటే ఇంకా 12:30 అయితే ఇంకా అయిపోయాయి ఆడికి బుకింగ్స్. ఇంకా దారుణం, ఇంకా నిలిచిపోతాయి బుకింగ్లన్నీ. ఎంత దారుణంగా నిలిచిపోతాయి అంటే అంత దారుణంగా నిలిచిపోతాయి కూడా. అమ్మ ఎక్కడన్నా టీ తాదామన్నా కూడా కొన్ని చోట్ల పెట్టాల్సిన చోటు పెట్టకుండా నిలిపేసినారు. ఆ సిఎన్జి కోసం అయితే ఇంకా బండ్లు పర్లేదు, ఈరోజు చాలా తక్కువనే ఉన్నాయి. సిఎన్జి కోసం చాలా తక్కువ ఉన్నాయి బండ్లు. ఆ సిఎన్జి బంకు ఎదురుగా కనిపించేది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఆ ముందర కూడా క్యాబులు నిలబెట్టినారు, అది అక్కడ అది చూడొచ్చు. 1, 2, 3, 4, 5. అక్కడ కూడా ఒక 5 దాకా నిలబెట్టినారు. మళ్ళీ ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇట్లా ఇంకా ఈ సర్వెండింగ్లోనే దగ్గర ఒక 200-300 బండ్లు ఉంటాయి. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ సర్వెండింగ్లో మాత్రమే, అంటే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటాయి కదా, దీని సర్వెండింగ్లో కూడా ఉంటాయి. మళ్ళీ అక్కడ చూసుకున్నట్లే దగ్గర ఏది మన దాని పేరే గుర్తుకు రాదబ్బా ఒకసారి, సర్జాపూర్ రోడ్లో కూడా దగ్గర ఒక 150 బండ్లు చూసినాను నేను. 150 బండ్లు ఒకే లైన్గా ఇట్లా ఎట్లా పెట్టినారో అట్లా లెఫ్ట్ సైడు రైట్ సైడు 150 బండ్లు దగ్గర చూసిన. ఆడ కూడా నేను ఇంకెందుకు లేప అవన్నీ చూపించడం అన్నట్లు నేను చూపించలేదు, ఎందుకంటే అక్కడ బుకింగ్ అయిపోయింది. టీ తాగిన వెంటనే మనకి బుకింగ్ వచ్చింది ర్యాపిడోలో, చూద్దాం అనుకునే లోపల. ఇప్పుడు కూడా నేను ముందుకు వచ్చేసింటే వెనక్కి వెళ్ళి లాస్ట్ నుంచి చూపించుకుంటూ వద్దామని చెప్పేసి అక్కడి నుంచి చూపించుకుంటూ వచ్చిన. మళ్ళీ అక్కడ కొంచెం ముందుకు ఆడౌట్ ఉన్నాయి అక్కడ కూడా. ఇంకా అవన్నీ ఎందుకు లైన్గా ఉండేవన్నీ చూద్దామన్నట్లు చూపించా. అది సంగతి. అంటే 12 దాటిందే తెల్లవారుజామున 3 గంటల వరకు సగానికి సగం క్యాబులు నిలిచిపోతాయి. అన్ని బండ్లకి అలాంటి కష్టమే కదా, డే టైం అయితే అన్ని బండ్లకు వస్తాయి. ఇంకా నైట్ టైం కాబట్టి కొన్ని బండ్లు నిలిచిపోతాయి 100% అయితే. ఇక మనకైతే ఇంకే బుకింగ్ ఏది రాలేదని, బుకింగ్ వస్తే చూద్దామండి. మనకైతే దగ్గర 1 అవర్ అయితే బుకింగ్సే రాలేదు. కరెక్ట్ ఇప్పుడు నేను సర్జాపూర్ రోడ్ సిగ్నల్లోనే ఉన్నా ఎగ్జాక్ట్లీగా. ఇందాక చెప్పాను కదా బండ్లు చాలా నిలబడినాయని. ఇప్పటికన్నా కదిలినాయో లేదా అలాగే ఉన్నాయో మనం ఇక్కడి నుంచి మూవ్ చేసి చూద్దామంటే మీకు లైవ్లో చూపిస్తాను నేను. సర్జాపూర్ సిగ్నల్ నుంచి చూపించుకుంటూ వెళ్తాను నేను, ఒకసారి చూద్దామండి. సో వీడియో అయితే కొంచెం లెంత్గానే ఉంటుంది, చూడండి ఓకేనా. సో నైట్ టైం కొంచెం ఎంత దారుణంగా ఉంటాయి ఎర్నింగ్స్ అనేది ఒక్కొక్కసారి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే డే టైంలో బాగా ఎండలు ఎక్కువ అవుతున్నాయి, ఇంకా ఏసీ లేని వాళ్ళందరూ నైట్ టైమే డ్యూటీ తీస్తారు. సో అందుకోసమని ఇప్పుడు మనము లైవ్లో సర్జాపూర్ రోడ్ సిగ్నల్ నుంచి తీసుకుంటూ పోదామండి. ఇంతకుముందు చూసిన బండ్లు అలాగే ఉన్నాయా లేదా కదిలినాయా అన్నట్టు మనకు అర్థమవుతుంది అనమాట. ఇది సర్జాపూర్ రోడ్ సిగ్నల్. సో ఇట్లా స్ట్రైట్ పోతే ఇక్కడ మారతల్లి పోతాం, ఇక్కడ కొంచెం రైట్ తీసుకుంటే సర్జాపూర్కి పోతాము. సో చూద్దాం ఇక్కడ నుంచి ఎన్ని బండ్లు నిలబెట్టినారన్నది మీకు అర్థమవుతుంది, తగ్గినాయా ఉన్నాయా అనేది అర్థమవుతుంది. సో మీరు ఆ రైట్ సైడ్ చూడొచ్చు ఎన్ని బండ్లు నిలబెట్టినారన్నది, రైట్ సైడ్ చూడొచ్చు ఎన్ని బండ్లు ఉన్నాయన్నది. కుప్పలు నిలబెట్టినారు రైట్ సైడ్ అయితే.
సందుల్లో కూడా ఇడిచిపెట్టలే, ఎక్కడ చెక్కితే అక్కడ బండ్లు నిలబెట్టేసుకున్నారు. ఇప్పటి వరకు చూపించినది అయితే చాలా, ఇంకా అట్లా ముందుకు పోతే చాలా బండ్లు ఉంటాయి. కానీ నాకు చిన్న బుకింగ్ వచ్చేది ఒకటి, 2.5 కిలోమీటర్ పికప్, 4 కిలోమీటర్లు డ్రాప్ అంట, 87 రూపీస్. ఇన్ని బండ్లో ఎంతో మందికి పోయింటుంది ఆ బుకింగ్, కానీ పాస్ చేసింటారు. తీసుకోకపోవడం వల్ల ఒకే చోటే మనము స్ట్రక్ అయిపోతాము. కాబట్టి కొన్నిసార్లు కిలోమీటర్లు వేస్ట్ అయినా తీసుకోకపోవడమే బెస్ట్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్నాను, చాలా ఇంతవరకు చూసినది మీరే తెలిసి ఎన్ని బండ్లు నిలబడిపోయినాయో, ఎంత దారుణంగా ఉంది అనేది బుకింగ్స్. సరేనా, ఈ బుకింగ్ పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా చూశారు కదా సర్జాపూర్ రోడ్లో నేనైతే లెక్క చేయలేదు, కానీ దగ్గర ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. కొన్ని పూర్తి సైడ్కి పెట్టుకున్నారు బండ్లు, బుకింగ్స్ లేక కొంతమంది పడుకొని, కొంతమంది అలాగే వెయిట్ చేసుకుంటా. నేనైతే ఎంచలేదు, కానీ నాకు తెలిసినంత వరకు దగ్గర ఒక 100 బండ్లు దాకా ఉంటాయి. కావాలంటే మీరు కౌంట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఏముంది, ఒక చోట్ల 10 బండ్లు, ఒక చోట 5 బండ్లు, ఒక చోట 8 బండ్లు. సో ఇట్లా గ్యాప్ లేకుండా ఒక చోట కుప్పలు ఉన్నాయి బండ్లు. సో అందరూ మొబైల్స్ చూసుకుంటున్నారు. నేను అంతకుముందు చూసినప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. అది కాక నేను ఇప్పుడు ఇంకా సగమే చూసిండే, దగ్గర విప్రో దాకా పోతే కానీ ఇంక అంతే, ఫుల్ బండ్లు ఉన్నాయి. నేను విప్రో దాకా పోలేదు, యూతలే ఇంకా రైట్ సైడ్ తీసుకున్నాను. కొంచెం చిన్న బుకింగ్ వచ్చింటే 87 రూపాయలది, 2 కిలోమీటర్లు పికప్, డ్రాప్ 5 కిలోమీటర్లు. ఇప్పుడు చూసి మళ్ళీ నేనైతే స్క్రీన్ షాట్ తీసుకుంటే. కాబట్టి మనం అన్ని బండ్లలో చాలామందికి పోయి ఉంటుంది, వాళ్ళందరూ రిజెక్ట్ చేసి ఉంటారు. సో మనకి ఇచ్చినాడంటే మనం అవకాశాన్ని వినియోగించుకోవాలా, దుర్వినియోగం చేసుకోకూడదు. 87 రూపాయలే కదా అనుకుంటే ఆ 87 రూపాయలకి డీజిల్ వస్తుంది కదా 1 లీటర్, ఎందుకు వేస్ట్ చేయాలా? సో అట్లా కొన్నిసార్లు పోతూ ఉండాలి, మనకి ఎడతో క్లిక్ అవునా కదా. అలాంటి చూడండి, ఈ బుకింగ్ అయ్యే లోపల ఖచ్చితంగా మళ్ళీ ఇంకోటి అడ్వాన్స్ బుకింగ్ రానే వస్తుంది, మిస్ అవ్వకూడదు. సో ఇట్లాంటి అవకాశాలు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే ఇప్పుడు టైం కూడా మనకి 3:59 అవుతుంది. అందుకే ఓకేనా, కస్టమర్లు వస్తున్నట్లున్నారు. పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది, ఇంకా బుకింగ్ ఏది రాలేదు. సో ఎక్స్పెక్టెడ్ వస్తుంది అనుకున్నాను, కానీ రానే వస్తుంది, రాకుండా ఏముంటుంది, ఏదో ఒకటి మనకి ఇవన్నీ ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడి నుంచి అయితే వీడియో తీసుకుంటూ పోయినాం, మళ్ళీ అడిగి వచ్చినాం సర్జాపూర్ సిగ్నల్లో. సర్జాపూర్ సిగ్నల్ కరెక్ట్ సిగ్నల్లోనే ఉన్నాం. ఈ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దాం. ఇంతకుముందు ఒకటి ఓలాలో చిన్న బుకింగ్ చేసినాం కదా, ఆ చిన్న బుకింగ్ ఇది కూడా చూద్దాం. అప్పుడు సిస్టమ్ ప్రాబ్లం ఉండే, అంటే ఏదో సంథింగ్ తీసుకోలేదన్నమాట, నెట్వర్క్ ఇష్యూ ఏమో చూపించలేదు కదా అప్పుడు. అది కూడా చూద్దాం, 2 చిన్న బుకింగ్లు ఇప్పుడు. సో ఇందాక వచ్చినది ఇది. సో డైరెక్ట్ టోటల్ చూద్దాం 2 బుకింగ్స్. ఓకే, ఇది అప్పుడు చూస్తే మనకి చూపించలేదు కదా, అందుకని ఈ బుకింగ్ చూడలేదు మనము. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 1.2 ఉంది, డ్రాప్ టైం వచ్చేసి 3 minutes, డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 135 రూపాయలు, మనకు వచ్చేసి 97 రూపాయలు ఇచ్చినాడు. 2 తీసుకున్నాం, ఇది బుకింగు, మినీ బుకింగు. నెక్స్ట్ ఈ బుకింగు ఇది చూసినాము. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 4 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 10 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 117 రూపాయలు, మనకు వచ్చేసి 86 రూపాయలు ఇచ్చినాడు. 3:57 తీసుకున్నాం ఇది బుకింగు. ప్రైమ్ షెడన్ అంట, షెడన్ కూడా దారుణంగా ఇచ్చడం వల్ల. ఇప్పుడు రఫ్గా ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ బండ్లు మాత్రమే ఎంచుకుంటూ వస్తే 140 బండ్లు ఉన్నాయి. రఫ్గా ఎంచినది, స్పీడ్ మీద వస్తున్నాను కాబట్టి పటపట ఎంచుకుంటూ వచ్చినాను. 140 బండ్లు, ఇంకా మిస్ అయ్యే బండ్లు ఎన్ని ఉంటాయి చూడండి. ఇంకా ఆ వెనక ఎన్ని బండ్లు పెట్టుకుంటారు మీరు అర్థం చేసుకోండి. ఆ ముందు కూడా ఉన్నాయి, ఆ ముందు మనం అక్కడ చూడాలి. మనం సిగ్నల్ ఇక్కడి నుంచినే వచ్చినాము సర్జాపూర్ పోయేకల్లా. ఆ లెఫ్ట్ సైడ్ మళ్ళీ అపార్ట్మెంట్ సైడ్ పోతుంది, అక్కడ ఎన్ని బండ్లు పెట్టుకుంటారంటే ఇంక వరుసగా పెట్టింటారు. నైట్ టైం ఎప్పుడూ ఉంటాయి అక్కడ. అన్ని బండ్లు ఉన్నాయి, చాలా దారుణంగా ఉండే బుకింగ్స్. పోయే బండ్లు పోతూనే ఉన్నాయి, నిలుచుకున్న బండ్లు నిలిచిపోయినాయి. అన్ని బండ్లకి రావు కదా బుకింగ్స్, రేటింగ్స్ని బట్టి కూడా మనకి బుకింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రేటింగ్స్ లేకుంటే బుకింగ్ ఇవ్వరు. ఈ క్యాన్సిలేషన్, యాక్సెప్ట్ రేటింగ్, క్యాన్సిలేషన్ రేటింగ్ అన్నీ బట్టి మనకి బుకింగ్స్ ఏదన్నా కానీ వస్తాయి. సో రేటింగ్ బాగున్న వాళ్ళకి వస్తుంటాయి. మంది రేటింగ్ కూడా అంత పెద్దగా ఏం లేదు, యాక్సెప్ట్ రేటింగ్ మంది కూడా బెబ్బేనే, కానీ రానే వస్తాయి, రాకుండా ఏముండదు. కానీ ఇంతమందిలో మనకు కూడా వచ్చిందంటే గ్రేటే చెప్పాలంటే. కానీ 86 రూపీస్ అయినా కూడా ఈ టైం నుంచి మనకి ఎన్ని బుకింగ్స్ వస్తాయనేది కౌంట్ చేసుకుందాం. పొద్దున్నే దాకా ఒక 1000 రూపాయలు అన్నా చేస్తామో లేదో తెలియదు. అంటే ఇంతకుముందు అయ్యింది ఎర్నింగ్స్ కాకుండా ఇప్పటి నుంచి చూద్దామంటే. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అన్న నేను డ్రాప్ చేసాను ఇక్కడ ఊబర్లో. సో అన్న వచ్చి మాట్లాడిచ్చాడు. అన్న చెప్పారు ఫ్రెండ్స్, రాజు అన్న పేరు. డ్రాప్ చేసిన అన్న వచ్చి మాట్లాడిచ్చాడు. నేను ఎవరు అబ్బాని చూస్తే ఇంకా అన్న హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్ అని వచ్చి మన దగ్గర మాట్లాడిస్తున్నాడు. అప్పుడే ఒక 10 నిమిషాలు అయితే మాట్లాడబట్టి. సో ఇంకా బుకింగ్ వచ్చింది, సో అన్నని పరిచయం చేద్దాం అన్నట్టు నేను తీస్తున్నాను. ఓకేనా, ఇప్పుడైతే బుకింగ్ వచ్చింది. ఓకే బ్రదర్.
రూమ్కి అయితే వచ్చేసినాను. పిచ్చ ట్రాఫిక్ అయితే దోల తీరింది నాకైతే. జస్ట్ ఇది మన ఎస్టీ మాల్ దగ్గర డ్రాప్ అయిపోయింది. ఎంబెస్సీ ఆఫీస్ దగ్గర డ్రాప్ అయిపోయింది. జస్ట్ ఎంబెస్సీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఎస్టీ మాల్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి నేను మా రూమ్ రావాలంటే. జస్ట్ 200 మీటర్స్ కానీ ఉండదు అనుకుంటా. అంటే 200 మీటర్స్ అనుకోండి. 15 నిమిషాలు పట్టింది కరెక్ట్గా. 15 నిమిషాలు డ్రాప్ అయిపోయింది. కరెక్ట్గా 9:50కి ఏమైపోయింది. ఓకేనా. సో ఆ 200 మీటర్స్ వచ్చేకి 15 నిమిషాలు పట్టింది. పిచ్చ ట్రాఫిక్ ఉంది. ఇంకా అట్టబడి అయితే రూమ్కి వచ్చేసిన. ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని బుకింగ్స్ చూడాలి. ఓలాలో వచ్చేసి 86 రూపాయలు బుకింగ్, అదే లాస్ట్ చూసిండేది. ఏది సర్జాపూర్ రోడ్డు. దాని తర్వాత ఇంక బుకింగ్స్ చూడలే. దాంట్లో 6 బుకింగ్లు చూడాలి. అని చిన్న బుకింగ్స్ చేసిన. ఒకటేమో పెద్ద చేసిన, అంతకు మించి ఏం చేయలేదు. ఇంకా ర్యాపిడోలో బుకింగ్ చూడాలి. దాని తర్వాత ఊబర్లో 2 బుకింగ్లు చూడాలి. ఓకేనా. ఇప్పుడు ర్యాపిడోలో ఒక బుకింగు, ఊబర్లో 2 బుకింగ్లు, 6 బుకింగ్లు వచ్చేసి ఓలాలో. ఇప్పుడు ఆ బుకింగ్లు టోటల్ 9 బుకింగ్లు చూడాలి మనము. 9 బుకింగ్లు చూసేసి అలాగే కిలోమీటర్లు ఎన్ని తిరిగినాము అనేది, ఎంత ఎర్నింగ్స్ చేసినాము, ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉన్నాము, ఎన్ని బుకింగ్లు చేసినాము, టోటల్ ఫైనల్ ఎర్నింగ్స్ ఏంటి అనేది చూద్దామండి. ముందుగా వచ్చేసి మనం ఇప్పుడు చూడాల్సిన బుకింగ్లో అయితే చూసేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఓలా ఎర్నింగ్స్ చూద్దాము. ఎందుకంటే ఫస్ట్ ఓలానే గట్టి ఆన్ చేసిండేది. మనకు వచ్చేసి 19వ తేదీ చూడాలి. 19వ తేదీ మార్నింగ్ 2 బుకింగ్లు మాత్రం చూసాం. 86 రూపాయలది ఇక్కడ దాకా చూసాము. దాని తర్వాత ఇది 122 రూపాయలది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 166 రూపాయలు. మనకు వచ్చేసి 122 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చేసి మినీ బుకింగు. టైమింగ్ వచ్చేసి తీసుకున్న టైం 5:23. నెక్స్ట్ బుకింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12. డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 314 రూపాయలు. మనకు వచ్చేసి 233 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షేడను. బుకింగ్ తీసుకున్న టైం వచ్చేసి 5:59కి తీసుకున్నాము. నెక్స్ట్ బుకింగ్. నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్ది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 11 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 142 రూపాయలు. మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షేడను. ఇందులో టైం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ బుకింగ్ చిన్నది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 8 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 141 రూపాయలు. మనకు వచ్చేసి 97 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చేసి మినీ. బుకింగ్ తీసుకున్న టైం వచ్చేసి 7:08. నెక్స్ట్ ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 8 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 145 రూపాయలు. మనకు వచ్చేసి 106 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షేడను 7:58కి తీసుకున్నాను. నెక్స్ట్ బుకింగ్ ఇది లాస్ట్. ఇంకా డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 38 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 259 రూపాయలు. మనకు వచ్చేసి 192 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ వచ్చేసి మినీ. డ్రాప్ పికప్ టైం లేదు అందులో. ఇప్పుడు ఊబర్లో చూద్దామండి. 2 బుకింగ్లు చేశాను. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 16 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటరు. ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 127 రూపాయలు ఇచ్చినారు. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఊబర్గో. డ్రాప్ టైం వచ్చేసి 33 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్స్ వచ్చేసి 10 కిలోమీటర్లు. ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 243 రూపాయలు ఇచ్చినాడు. ర్యాపిడోలో చూద్దామండి. ఒక బుకింగ్ చేశారు ర్యాపిడోలో. ఒక బుకింగ్ చేసింది ర్యాపిడోలో. అంటే అంతకుముందు అన్నీ చూపించాము. ఒక బుకింగ్ మాత్రం చూపించాలి ఇప్పుడు. సో ఇది వచ్చేసి కిలోమీటర్లు ఏం లేదు. పికప్ చేసుకున్న టైం వచ్చేసి 4:54. 150 రూపాయలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది అంతే, మనకి ఇచ్చినది కూడా అంతేను. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. చూసి అలాగే ఎంత ఎర్నింగ్ చేసినాము, ఎన్ని బుకింగ్స్ చేసినాము అనేది చూద్దామండి. ఇప్పుడు తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 222 కిలోమీటర్లు తిరిగినాను. ఓలా ఎర్నింగ్స్ ఇవి. 18వ తేదీ నైట్ వచ్చేసి 2019 రూపాయలు చేసినాను. 19వ తేదీ మార్నింగ్ వచ్చేసి 1038 రూపాయలు చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఊబర్లో చూద్దామండి. ఊబర్లో వచ్చేసి డైరెక్ట్ 19వ తేదీ మార్నింగ్ ఒకటే చేసిన. 2 బుకింగ్లు 371 రూపాయలు చేసిన 19వ తేదీ మార్నింగ్. నెక్స్ట్ ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో వచ్చేసి ఆల్ రైడ్స్. 18వ తేదీ నైట్ వచ్చేసి ఒక బుకింగ్ చేసినాను. 171 రూపాయలు అయింది.
19వ తేదీ మార్నింగ్ వచ్చేసి 3 బుకింగ్లు చేసిన, 392 రూపాయలు చేసిన. ఓలాలో ఎంత అయింది, ఊబర్లో ఎంత అయింది, ర్యాపిడోలో ఎంత అయిందో చూసాం కదా. ఇప్పుడు వాటన్నిటిని కౌంట్ చేసి ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత ఎర్నింగ్ అయింది, అలాగే ఎన్ని అవర్లు ఆన్లైన్లో ఉన్నాను, తిరిగిండే కిలోమీటర్లకి డీజిల్ ఎంత పోయింది అంతా ఒకసారి కౌంట్ చేసుకొని చూద్దామండి ఇప్పుడు. సో మొత్తం అయితే కౌంట్ చేసేసినాను. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 13 అవర్లు, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 19 బుకింగ్లు, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4,991 రూపాయి. డీజిల్కి వచ్చేసి 1,100 ఖచ్చితంగా తీసేయాలి. తిరిగిన కిలోమీటర్లు 222 కిలోమీటర్లు తిరిగినాను. నాకు మిగిలింది వచ్చేసి 2,891 రూపాయలు మిగిలింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అవుతుందని, ఎందుకంటే మీకు కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఎన్ని బండ్లు నిలబడినాయో మీకే తెలుసు, బాగా లైవ్లో చూపించాను నేనైతే గిన. సో ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత అవుతుందని. సో బాగానే అయింది. సో బాధపడే విషయం కాదు, ఆనందపడే విషయం కాదు. ఎప్పుడు ఎంత రావాలి, ఎప్పుడు ఎంత పోవాలనేది ముందునే నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి మనమైతే ఎప్పుడు ఒకేలాగా ఉందామండి, ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.